హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సైంధవ్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. మూవీ స్టార్ట్ అవ్వడమే ఒక కుర్రవాడిని అయితే చూపిస్తారు. ఆ కుర్రవాడు మీడియా వాళ్ళతో ఇలా చెప్తాడు: నేను కాట్రల అనే ఒక సామ్రాజ్యానికి చెందిన వాడిని. నాలాంటి చిన్నపిల్లలకి గన్నెలు ఇచ్చి అండ్ మాకు శిక్షణ ఇచ్చి మమ్మల్ని టెర్రరిస్టుల కింద మార్చి వేరే దేశానికి అయితే పంపిస్తున్నారు. ఇలా 20,000 మంది ఉన్నారు అని ఆ కుర్రవాడు మీడియా వాళ్ళకైతే చెప్తాడు. ఆ సీన్ తర్వాత మానస్ అంటే ఆర్యని అయితే చూపిస్తారు. ఆర్య తన ఫ్రెండ్కి ఇలా చెప్తాడు: కాట్రల్ మాఫియాకి డాన్ ఎవరంటే మైత్రి అని చెప్తాడు. ఈ మైత్రి కాట్రల్ సామ్రాజ్యానికి రారాజు. మైత్రి చంద్రప్రస్థ అనే విలేజ్ లో ఉంటాడు. అంటే చిన్నపిల్లలకి గన్నెలు ఇచ్చి వాళ్ళని పెద్ద చేసి టెర్రరిస్ట్ మాఫియా కింద పాకిస్తాన్ వాళ్ళకైతే తరలిస్తూ ఉంటాడు. అలా టెర్రరిస్ట్ ఆర్గనైజం వాళ్ళు ఈ మైత్రికి పిల్లల్ని పంపించినందుకు డబ్బులను అయితే అందజేస్తారు. అదేవిధంగా మైత్రి కొడుకు అసునాయ్ చాలా చెడ్డవాడు. వీళ్ళిద్దరిని ఎదిరించేవాడు ఒకే ఒక్కడు సైంధవ్ అంటే సైకో అని మానస్ వాళ్ళ ఫ్రెండ్కి అయితే చెప్తాడు. ఆ తర్వాత కటేల్ మాఫియాని నడిపించే మైత్రికి ఇద్దరు బిజినెస్ పార్ట్నర్లు కూడా ఉంటారు. ఒకరేమో వినయ్, రెండో వాడేమో మైకిల్. వినయ్ జాస్మిన్ అనే అమ్మాయిని అయితే ప్రేమిస్తాడు. జాస్మిన్ అనే అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేయాలనుకుంటాడు. ఈ జాస్మిన్ కూడా వినయ్ దగ్గరే ఉంటూ ఉంటుంది. వినయ్ తనను ప్రేమిస్తున్నట్లు జాస్మిన్ కి అంటే ఆండ్రియాకి అయితే తెలియదు. ఆ తర్వాత సైంధవ్ హార్బర్లోని క్రేన్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉంటాడు. తన కూతురుతో హాయిగా జీవిస్తూ ఉంటాడు. పక్కిట్లో ఉండే మను కూడా తన భర్త వేధింపులు తట్టుకోలేక తన భర్తని వదిలేసి ఒంటరిగా జీవిస్తూ ఉంటుంది. మను తన పక్కింట్లో ఉండే సైంధవ్తో చాలా క్లోజ్గా ఉంటూ ఉంటుంది. ఒకరోజు మను దగ్గరికి తన భర్త వచ్చి, ఏమే నాతో ఎందుకు మాట్లాడట్లేదు అని బెదిరిస్తాడు. నేను ఎందుకు నీతో మాట్లాడాలి, నువ్వు చాలా దారుణంగా కొడుతున్నావు, అందుకే నేను నుంచి దూరంగా ఉంటున్నాను అని చెప్తాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ గొడవ పడుతుండగా సైంధవ్ మను భర్త అయిన గెటప్ సీన్ ని ఇంట్లోకి తీసుకువెళ్ళి బాంబులతో భయపెడతాడు. నువ్వు మను జోలికి అస్సలా రాకు, వస్తే ఈ గన్నెలతో నిన్ను చంపేస్తాను అని మను భర్త అయిన గెటప్ సీన్ కి సైంధవ్ అయితే చెప్తాడు. ఆ తర్వాత గెటప్ సీను సైంధవ్ మాటలు విని భయపడి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత సీన్లో పాకిస్తాన్ దగ్గర నుంచి ఒక కంటైనర్లో గన్నెలు ఇండియాకు వస్తున్నట్లు పోస్ట్ గార్డులు అయితే తెలుసుకుంటారు. పోస్ట్ గార్డులు తెలుసుకున్న తర్వాత గన్నెలు డ్రగ్లో డబ్బులు వస్తున్న వాడని పోస్ట్ గార్డులు అయితే ఆ వాడని కనిపెట్టి ఆ వాడని పట్టుకుండి అందులోంచి కొన్ని కంటైనర్లని ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేయగానే అందులో డబ్బు అవన్నీ ఉంటాయి. ఆ డబ్బునైతే సీజ్ చేసి ఒక హార్బర్ ప్లేస్లో అయితే పెడతారు. అదే హార్బర్లో పనిచేస్తున్న సైంధవ్ ఆ డబ్బుని చూసి మనకెందుకులే, ఈ పని పెద్దవాళ్ళు చూసుకుంటారు అని అనుకుంటాడు. ఆ సీన్ తర్వాత మైత్రి వినయ్కి కాల్ చేసి, వినయ్ నువ్వేం చేస్తావో తెలీదు, ఆ సీజ్ చేసిన గన్నెలు డ్రగ్స్ అండ్ డబ్బులు ఆ నేవీ ఆఫీసర్లైన పోస్ట్ గార్డుల నుంచి తేవాలి, తేపోతే నీ సంగతి మామూలుగా ఉండదు అని మైత్రి వినయ్కి అయితే వార్నింగ్ ఇస్తాడు. వినయ్ పద్ధతి మైకిల్కి అస్సలు నచ్చదు. అందుకే సరిగ్గా వినయ్తోనూ మైత్రితోనూ మైకిల్ అయితే అస్సలు మాట్లాడు. బిజినెస్ పార్ట్నర్ అయినా అస్సలు మాట్లాడు. మరోవైపు మైత్రి చెప్పిన విధంగా వినయ్ ఆ పోస్ట్ గార్డులను ఎదిరించి కంటైనర్లు ఎలాగైనా తెచ్చుకోవాలనుకుంటాడు. అందుకోసం వినయ్ తన మనుషుల్ని హార్బర్కి అయితే పంపిస్తాడు. హార్బర్లో వినయ్ పంపించిన మనుషులు అయితే చనిపోయి ఉంటారు. ఆ సీన్ తర్వాత సైంధవ్ తన కూతురిని స్కూల్ నుండి పికప్ చేసుకోవడానికి వెళ్తుండగా తన కూతురు కళ్ళు తిరిగి కింద పడిపోతుంది. సైంధవ్ వెంటనే తన కూతురిని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. అప్పుడు డాక్టర్లు ఏమంటారంటే, నీ కూతురికి నరాల వ్యాధి ఉంది, దానికోసం 17 కోట్ల ఇంజక్షన్ అయితే వెయ్యాలి, లేదంటే నీ కూతురు బ్రతకడం కొంచెం కష్టం అని చెప్తాడు. డాక్టర్ చెప్పిన మాటలకి సైంధవ్ చాలా బాధపడుతూ ఉంటాడు. అదే టైంలో వినయ్ హార్బర్కి అయితే వెళ్తాడు. హార్బర్లో చనిపోయిన వ్యక్తులను అయితే చూస్తాడు. నా మనుషులు ఎవరు చంపారో అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత నేవీ ఆఫీసర్ అయిన మూర్తి ఇంటికి వెళ్ళమని తన మనుషులకి వినయ్ అయితే చెప్తాడు. ఆ తర్వాత వినయ్ మైత్రి దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. అండ్ వినయ్ మనుషులు మూర్తి ఇంటికి అయితే వస్తారు. కానీ మూర్తి తన ఇంట్లో అయితే ఉండడు. మూర్తి సైంధవ్ ఇంట్లో ఉన్నాడని వినయ్ మనుషులు తెలుసుకుండి సైంధవ్ ఇంటికి అయితే వెళ్తారు. అప్పుడే సైంధవ్ వినయ్ పంపించిన మనుషులందరినీ చంపేస్తాడు. చంపేసిన తర్వాత మూర్తిని తీసుకుండి సైంధవ్ వినయ్ అండ్ మైత్రి ఇంటికి అయితే వెళ్తాడు. వాళ్ళకి ఒక వార్నింగ్ అయితే ఇస్తాడు. నా జోలికి ఎప్పుడో రావద్దన్నాను, మీరు వస్తున్నారు, ఈసారి మిమ్మల్ని చంపేస్తాను, ఈసారి నా జోలికి రాకండి అని మైత్రికి వినయ్కి వార్నింగ్ అయితే ఇస్తాడు సైంధవ్. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మైత్రి వినయ్
సైంధవ్కి ఎలా తెలుసు అని మీకు ఒక డౌట్ అయితే కలుగుతుంది. ఎందుకంటే సైంధవ్కి తన కూతురు పుట్టక ముందు వినయ్ దగ్గర, మైత్రి దగ్గర బిజినెస్ పార్ట్నర్ గా చేరుతాడు. చేరిన తర్వాత మైత్రి చిన్నపిల్లలకి గన్నలు ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి టెర్రరిస్టులుగా మారుస్తున్నాడని సైంధవ్కి తెలిసి వాళ్ళ పార్ట్నర్ నుంచి విడిపోతాడు. విడిపోయిన తర్వాత నా జోలికి రావద్దు అని ముందే వార్నింగ్ ఇస్తాడు. ఈ విధంగా మైత్రి, వినయ్, సైంధవ్కి అయితే తెలుసు. మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత వినయ్కి, మైత్రికి వార్నింగ్ ఇచ్చిన తర్వాత తన కూతుర్ని మళ్ళీ హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళిన తర్వాత అక్కడ రేణు అనే ఒక డాక్టర్ అయితే ఉంటుంది. ఆ డాక్టర్ సైంధవ్తో ఇలా చెప్తుంది, సైంధవ్ గారు, మీ కూతురికి ఎలాంటి జబ్బు వచ్చిందో మీ కూతురుతో పాటు మరికొంత పిల్లలకు కూడా సేమ్ జబ్బు అంటే SMS వ్యాధి అయితే వచ్చింది. ఆ వ్యాధికి తగ్గే ఇంజెక్షన్లు ఒకే ఒక కంపెనీలో ఉన్నాయి. ఆ కంపెనీ పేరు జీస్వా అనే ఫార్మా కంపెనీ. వాళ్ళు మాత్రం డబ్బుకి ఆశపడి ఉన్నారు. నేను వాళ్ళ కంపెనీ దగ్గరకు కూడా వెళ్ళాను. అక్కడ యశ్వంత్ అనే ఒక డాక్టర్తో కూడా మాట్లాడాను. ఆ డాక్టర్ నాతో ఏమన్నాడంటే, నేను మీకు ఇంజక్షన్లు ఇవ్వాలంటే 17 కోట్లు చెల్లించాలి. నా వాచ్మెన్ కూతురుకు కూడా సేమ్ జబ్బు వచ్చింది, కానీ నేను ఇంజక్షన్లు అయితే ఇవ్వలేదు. నా వాచ్మెన్ 17 కోట్లు ఇస్తేనే నేను ఆ ఇంజక్షన్లు అయితే మీకు ఇస్తాను, లేదంటే ఇవ్వను. ఇక్కడ నుండి వెళ్ళిపో రేణుక అని నాతో యశ్వంత్ అయితే చెప్పాడు. నేను ఇప్పుడు ఏం చెయ్యలేను సైంధవ్ గారు అని రేణుక సైంధవ్తో అయితే చెప్తుంది. ఆ తర్వాత తన కూతురు ఇంజెక్షన్ కోసం 17 కోట్లు ఎలా సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉండగా ఒక ఆలోచన అయితే కలుగుతుంది. అప్పుడు సైంధవ్ మైకిల్ దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడు మైకిల్ సైంధవ్తో ఎలా చెప్తాడు, సైంధవ్ నాకు ఒక సహాయం చేస్తే నీకు 17 కోట్లు కాదు, నీ కూతురికి కావాల్సిన ఇంజెక్షన్ నేను రప్పిస్తాను. ఆ సహాయం ఏంటంటే నా బిజినెస్ పార్ట్నర్లు ఉన్నారు కదా, ఆ మైత్రి గాన్ని, ఆ వినయ్ గాన్ని నువ్వు చంపాలి. చంపితే నీకు 17 కోట్లు ఇస్తాను అని మైకిల్ సైంధవ్కి అయితే చెప్తాడు. ఆ మాటలు విన్న సైంధవ్ మైకిల్ డీల్ని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్న తర్వాత 17 కోట్లు మైకిల్ సైంధవ్కి అయితే ఇస్తాడు. సైంధవ్ ఆ 17 కోట్లు తీసుకువెళ్ళి రేణుకాకి అయితే ఇస్తాడు. అప్పుడు రేణుక యశ్వంత్కి 17 కోట్లు ఇచ్చి ఒక ఇంజెక్షన్ అయితే పంపించమంటుంది. కానీ ఆ ఇంజెక్షన్ యశ్వంత్ తన సెక్యూరిటీకి అయితే ఇస్తాడు. తన సెక్యూరిటీ ఆలోచన మారుతుంది. అప్పుడు ఆ సెక్యూరిటీ మనసులో ఎలా అనుకుంటాడు, ఈ ఇంజెక్షన్ తీసుకువెళ్ళి నా కూతురిని కాపాడుకుంటాను అని మనసులో అయితే అనుకుంటాడు. అంటే ఆ ఇంజెక్షన్ తీసుకుంటే తన కూతురు దగ్గరికి వెళ్తూ ఉంటాడు. రేణుక మాత్రం ఇంజెక్షన్ ఇంకా రాలేదేంటి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు సైంధవ్ మైకిల్ని, వినయ్ని చంపడానికి వెళ్తూ ఉండగా మానస్ని అయితే కలుస్తాడు. మానస్, నాకు ఒక సహాయం చెయ్యాలి, హార్బర్లో ఉన్న కంటైనర్ని నువ్వే కాపాడాలి అని మానస్కి సైంధవ్ అయితే చెప్తాడు. ఆ తర్వాత మానస్ సైంధవ్ చెప్పిన విధంగా హార్బర్కి అయితే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత సైంధవ్ దగ్గరికి వినయ్ మనుషులు, మైత్రి మనుషులు వచ్చి చంపేయాలనుకుంటారు. అప్పుడే సైంధవ్ వాళ్ళందరినీ చంపేసి ఇప్పుడే లెక్క మొదలైంది అని అంటాడు. దీంతో మూవీ అనేది ఇంటర్వెల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంటర్వెల్ తర్వాత మైకిల్ చెప్పిన విధంగా సైంధవ్ వినయ్ని, మైత్రిని చంపడానికి అయితే వెళ్తాడు. మైత్రి ఒక మీటింగ్లో అయితే ఉంటాడు. అప్పుడే సైంధవ్ మైత్రిని అయితే చంపేస్తాడు. చంపేసిన తర్వాత వినయ్, వికాస్ కూడా ఆ మీటింగ్లో ఉన్నాడని సైంధవ్కి అయితే తెలుస్తుంది. సైంధవ్ వినయ్ వికాస్ని చంపడానికి అయితే వెళ్తాడు. కానీ అప్పుడే వినయ్ వికాస్ కాల్ చేసి, నువ్వు మైత్రిని చంపినట్లు నాకు తెలిసింది, నేను అందుకే ఆ ప్లేస్ నుంచి తప్పించుకున్నాను సైంధవ్, నువ్వు నన్ను చంపలేవు అని వార్నింగ్ అయితే ఇస్తాడు. ఆ తర్వాత రోజు వికాస్కి మైకిల్ ప్లాన్ అయితే తెలుస్తుంది. మైకిల్ ప్లాన్ తెలిసిన తర్వాత వికాస్ మైకిల్ని అయితే చంపేస్తాడు. అప్పుడే సైంధవ్ వికాస్ దగ్గరికి అయితే వస్తాడు. వికాస్ సైంధవ్తో ఇలా చెప్తాడు, నా కంటైనర్ని నాకు తిరిగి ఇవ్వి, లేదంటే నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చంపేస్తాను అని వార్నింగ్ అయితే ఇస్తాడు సైంధవ్కి. అప్పుడు సైంధవ్ వికాస్తో ఇలా అంటాడు, నా ఫ్యామిలీ జోలికి, నా జోలికి వస్తే నిన్ను చంపేస్తాను వికాస్ అని సైంధవ్ వికాస్తో అయితే చెప్తాడు. ఆ తర్వాత రోజు సెక్యూరిటీ ఇంజెక్షన్ని రేణుకి అయితే ఇస్తాడు. రేణు సైంధవ్ కూతురైన గాయత్రికి ఇంజెక్షన్ ఇస్తుండగా ఆ ప్లేస్ దగ్గరికి జాస్మిన్ వచ్చి రేణుని ఎదిరించి ఇంజెక్షన్ అయితే తీసుకువెళ్ళిపోతుంది. తీసుకువెళ్ళిన తర్వాత జాస్మిన్ హార్బర్ ఆఫీసర్ అయిన మూర్తిని అయితే కిడ్నాప్ చేస్తుంది. కిడ్నాప్ చేసి వికాస్ కంటైనర్ల గురించి అడుగుతుంది. కానీ మూర్తి వికాస్ కంటైనర్ల గురించి అస్సలు చెప్పడు. రేణు సైంధవ్ కాల్ చేసి, మీ కూతురికి ఇంజెక్షన్ చేస్తుండగా ఆ ఇంజెక్షన్ని ఒక అమ్మాయి తీసుకువెళ్ళిపోయింది, మీరు అర్జెంటుగా రావాలి సైంధవ్ గారు అని చెప్తుంది. ఆ తర్వాత సైంధవ్ రేణుతో కలిసి ఫార్మా కంపెనీకి అయితే వెళ్ళి ఫార్మా కంపెనీ ఓనర్ అయిన యశ్వంత్ను కొట్టి ఇంజెక్షన్ అయితే లాక్కోవాలనుకుంటారు. కానీ ఆ ఫార్మా కంపెనీలో
ఇంజక్షన్లు అయితే ఉండవు. ఆ ప్లేస్ కి వికాస్ వచ్చి సైంధవ్తో ఇలా అంటాడు, నాకు తెలుసురా నువ్వు ఈ ప్లేస్కి వస్తావని, అందుకే ఇంజక్షన్ని తెలివిగా నేను దాసేసాను. నీకు ఇంజక్షన్లు కావాలంటే నా కంటైనర్ని నాకుతే, లేదంటే నీ ఇంజక్షన్ నీకు ఇవ్వను అని సైంధవ్కి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఒరే గుంటనక్కం వికాస్, నీ దగ్గర నుండి ఇంజక్షన్లు ఎలా తెచ్చుకోవాలో నాకు తెలుసు అని సైంధవ్ వికాస్కి వార్నింగ్ అయితే ఇస్తాడు. ఆ తర్వాత రోజు తన నాన్న మైత్రిని చంపినందుకు అభిమన్యు సైంధవ్పై పగ పెంచుకుంటాడు. సైంధవ్ని ఎలాగైనా చంపాలనుకుంటాడు. మరోవైపు వికాస్ మూర్తి దగ్గరికి వచ్చి, నీకు గాయత్రి మండ్రాలే కదా అవుతుంది, నువ్వు గాయత్రికి తాతవే కదా అని అడుగుతాడు. కానీ వికాస్కి మూర్తి నిజమైతే చెప్పడు. ఆ తర్వాత రోజు వికాస్ తన మనుషులతో మనుని గాయత్రిని చంపేమని ఆర్డర్ అయితే వేస్తాడు. వికాస్ మనుషులు మనుని గాయత్రిని చంపడానికి ట్రై చేస్తూ ఉంటారు. మను భయంతో సైంధవ్ కాల్ చేసి, సైంధవ్ ఇలా రౌడీలు మా వెంట పడుతున్నారు, ఏం చేయాలి సైంధవ్ అని అడుగుతుంది. నేను చెప్పిన విధంగా చెయ్యి, కారుని తీసుకో, ఆ కారులో కొన్ని ఆయుధాలు ఉన్నాయి, ఆ ఆయుధాలను యూజ్ చేస్తే నువ్వు కొంతవరకు ఆ రౌడీల్ని ఆపవచ్చు. ఆ తర్వాత మానస్ వచ్చి ఆ రౌడీల సంగతి తేలుస్తాడు అని చెప్తాడు. దీంతో మానస్ ఆ రౌడీలందరినీ కొట్టి మనుని సైంధవ్ కూతురు గాయత్రిని అయితే కాపాడుతాడు. ఆ తర్వాత సైంధవ్ వికాస్ ఉన్న సీక్రెట్ ప్లేస్ దగ్గరికి వెళ్ళి ఆ సీక్రెట్ ప్లేస్ దగ్గర వికాస్ మనుషులను కొట్టి వికాస్ దగ్గర ఉన్న కొన్ని ఇంజక్షన్ని, అదేవిధంగా మూర్తిని అయితే కాపాడుతాడు. కాపాడిన తర్వాత ఆ ఇంజక్షన్ని రేణుకైతే ఇచ్చి పిల్లలకు వెంటనే ట్రీట్మెంట్ అందించు, బయట ఏం జరిగినా నేను చూసుకుంటాను అని సైంధవ్ రేణుకైతే చెప్తాడు. ఆ తర్వాత సైంధవ్ని చంపడానికి వికాస్ మనుషులు అండ్ వికాస్ కూడా వస్తారు. సైంధవ్ కొంతవరకు వికాస్ మనుషుల్ని అండ్ వికాస్ని ఎదుర్కొంటాడు. ఎదుర్కొన్న తర్వాత సైంధవ్ దగ్గరికి రేణు వచ్చి, నీ కూతురు చనిపోయింది, మను నీ కూతురిని హాస్పిటల్కి తీసుకొస్తున్నప్పుడు ఈ దారుణం జరిగింది, సారీ సైంధవ్ గారు అని రేణు సైంధవ్కి అయితే చెప్తుంది. దీంతో కూతురు కారణంగా కారణంగా సైంధవ్ వికాస్ని అయితే చంపేస్తాడు. చంపేసిన తర్వాత వికాస్ సరుకుని బాంబులు వేసేసి పేల్చేస్తాడు. పేల్చిన తర్వాత తన కూతురు చనిపోయిన కారణంగా తన కూతురుని చివరి చూపు చూసుకుండి తన కూతురు గాయత్రిని దహనం అయితే చేస్తాడు. దహనం చేసిన తర్వాత వికాస్ని చంపినందుకు పోలీసులు సైంధవ్ని జైల్లో అయితే పెడతారు. జైల్లో పెట్టిన తర్వాత కొంతమంది ప్రజలు నిరసనలు అయితే చేస్తారు. సైంధవ్ మంచి పని చేశాడు, నా కొడుకులు అందరికీ ట్రీట్మెంట్ చేశాడు, ఆ వ్యాధి నుంచి మా కొడుకులందరికీ ట్రీట్మెంట్ చేశారు అని ప్రజలు నిరసన అయితే చేస్తారు. ఆ నిరసన కారణంగా సైంధవ్ని కోర్టులో నిర్దోషిగా విడుదల చేస్తారు. దీంతో మూవీ అనేది ఎండ్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.